హాయ్, హలో, నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? వెల్కమ్ టు దావత్ దిల్సే. సరే మరి ఏం ప్లాన్ చేసిళ్ళు? అయితారం కదా. గదే చికెనా? నేను కూడా గదే చికెన్ పట్టుకొచ్చిన. ఇక రొటీన్ ఏమున్నది అని కొంచెం గిట్లా మసాలా వేసి చేసిన. ఏకదం అంటే ఏకదం ఉన్నది. మస్తు టేస్టీ ఉంటుంది. మనకి గ్రేవీ కావాలి, పీస్ కూడా మంచి టేస్టీగా ఉండాలి అనుకుంటే ఒక్కసారి గిట్లా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటానా. ఏం లేదు, నేను ఎక్కువ శాతం నాటుకోడి చేసినప్పుడు ఈ మసాలా వేసి చేస్తా. అయితే ఇప్పుడు బాయిలర్ కోడితో చేసిన, మస్తు కుదిరింది. అదేందో టేస్ట్ మాత్రం మస్తు నచ్చింది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చపాతీకి కూడా పెట్టుకోవచ్చు. మస్తు సూపర్గా ఉంది. గ్రేవీ చూస్తారు కదా, మంచి థిక్ గ్రేవీ. ఇక్కడ ఒక చిన్న ముఖ్య గమనిక, మీరు ఈ కూర స్టార్ట్ చేసిన కాంచెల్లి ఇక చుట్టుపక్కల అందరికీ తెలిసిపోతుంది. మీరు డోర్లు గీర్లు ఎంత టైట్గా పెట్టుకున్నా కూడా మరి తెలిసిపోతుంది. అంత కిరాకు వాసన ఉంటుంది దీనికి. ఆ వాసన అయితే మరి రాకుండా అయితే ఏం చేయలేను నేనైతే. అందుకే కిలకన్న ఎక్కువనే తెప్పించిన. డబ్బుని ఎవరైనా నచ్చినా ఎవరైనా అడిగిన ఇవ్వచ్చు. ఇయో మాటల్లోనే ఉన్న చికెన్ కూడా పట్టుకొచ్చిన. ఇక్కడ కిలో చికెన్ తీసుకొచ్చుకున్నా, విత్ స్కిన్తో తీసుకొచ్చుకున్నా. మస్తు ఉంటాయి టేస్ట్. ఒకవేళ స్కిన్ ఇష్టం లేకపోతే స్కిన్లెస్ తీసుకోండి. నేను చెప్తూనే ఉన్నా, నేను చేస్తూనే ఉన్నారు. ఏమున్నది ఇట ఫాయిదా? సరే, ఏం లేదు, నేను చెప్తా. మీరేం కంగారు పడకుండా అంతసేపు నేను ఇక్కడ మ్యారినేషన్ చేస్తాను. ఏం లేదు, మంచిగా నీట్గా కడిగేసుకున్న చికెన్ తీసుకొచ్చుకొని దాంట్లో ఓ స్పూను పసుపు, ఓ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఉప్పు, అట్లనే కారం. నేను కారం గట్టిగానే తింటా కాబట్టి మంచిగా వేసుకున్నా. చూస్తాలుగా కలర్. మీరు కూడా మీ రుచికి తగినంత వేసుకొని మంచిగా ముక్కల్ని మసాజ్ చేసుకుంటూ కలుపుండి. ఇక అంతే. ఎంతసేపు ఏం లేదు, ఇట్లా కలిపి అట్లా పక్కన పెట్టుకొని ఈ మసాలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇక చూస్తారు కదా, ఇది 10 రూపాయల మసాలా. ఇక్కడ దుకాణం కాడ పోయి గసగసాల మసాలా ఇయ్యే అని అంటే కుడక గసాల మసాలా ఇస్తాడు. అది పట్టుకొచ్చుకోండి. చూస్తాలుగా ఎన్ని కుడకలు వచ్చినాయి, ఎన్ని ఇలాచీలు వచ్చినాయి, ఇట్లా అన్నీ మంచిగా లెక్క పెట్టుకొని నేను 3 లవంగాలు వేసుకుంటాను, ఎక్కువ వేయ. అట్లనే కుడక చూస్తాలుగా దండి ఇదిగా చేస్తారు వీళ్ళు అయితే. చూడు గింతంతే ముక్కిచ్చిండు. ఇక ఇలాచీలు చిన్న చిన్నవి ఇచ్చిండు. వాటిని కూడా ఇట్లా ఇప్పి పక్కన పెట్టుకుందాం. ఇక స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టుకొని ఈ దాల్చిన చెక్క అంతా ఈ బెరడు లెక్కనే ఉన్నది. అది ఎత్తలేను. ఇక నా దగ్గర ఉన్నది కొంచెం మంచిదే. దాన్ని 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకున్నా. అట్లనే ఎండు కొబ్బరి, అట్లనే ఇలాచీలు కొంచెం గట్లా పొట్టు తీసి వేసుకుంటే ఆ గింజలు కూడా మంచిగా వేగుతాయి. ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా వస్తాయి. అవి మంచిగా వేగిన తర్వాత గసగసాలు వేసుకొని ఓ 2 నిమిషాలు అటు ఇటు అట్లా వేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. సుత్తలుగా ఈ లవంగాలు, ఇలాచీలు ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పడదాం, పక్కన పెట్టుకుందాం. ఇక మిక్సీ జార్ తీసుకొచ్చుకొని చల్లారింది. ఈ మసాలా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి గిర్రమని తిప్పిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అంతే ముచ్చట మసాలా. ఇప్పుడు అదే స్టవ్ ముట్టించి గిన్నె పెట్టి నూనె వేసుకుందాం. నూనె జరంత ఎక్కువనే పడుతుంది. ఓ 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఇక నేను ఇక్కడ గుమగుమలాడుతుంది అని చెప్పిన కదా, ఇక ఇదే బగారా. ఓ టేబుల్ స్పూను సోంపు వేసుకోండి. అట్లనే బగారా పువ్వు ఒకటి దొరుకుతుంది కదా, అది వేసుకోండి. బగారా ఆకు వేసుకోండి, సరిపోతుంది. ఇదే మనకి గుమగుమలాడుకుంటా పోతుంది వాసన అయితే. దీన్ని కరెక్ట్గా ఫ్రై చేయాలి. అంతే. నూనె మరీ ఎక్కువ హీట్ కాకముందు లైట్గా హీట్ అయింది అన్న తర్వాతనే ఆ మసాలా వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ కాస్త కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అట్లనే పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ గిట్ల కలర్ చేంజ్ అయిన తర్వాత ఆల్రెడీ మనం 1 టీ స్పూన్ అల్లం వేసుకున్నాం కాబట్టి ఇంకో 1 టీ స్పూన్ నీళ్ళు వేసుకోండి. అట్లనే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఉల్లిగడ్డ 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉంటుంది, గ్రేవీ మంచిగా వస్తుంది. సరేనా? పచ్చిమిర్చి మీకు పచ్చిమిర్చి కారం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. నేనైతే ఓ 3-4 పచ్చిమిర్చిని వేసుకున్నా. ఈ అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని వేసుకుందాం. ఇప్పుడు కడాయిలు వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చికెన్కి మంచిగా పట్టేలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చికెన్ ఇప్పుడే హీట్ అవుతుంది కదా, ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఓకే. ఇప్పుడు మంటను కొంచెం తగ్గించి మళ్ళీ ఒక 5 నిమిషాలు అట్లా పెట్టుకున్నారనుకో, చికెన్లోకి వెళ్ళి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు మసాలా పేస్ట్ నూరు పెట్టుకున్నాం కదా, కుడక గసాలది, ఆ మసాలా వేసుకుందాం. ఆ మిక్సీ జార్లోనే కొంచెం నీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టుకోండి. సరేనా? అది అస్సలు స్కిప్ చేయొద్దు, మస్తు టేస్ట్ ఉంటుంది.
ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు మంచిగా పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోండి. కడాయి ఏమో చిన్నగా అయింది, చికెన్ ఏమో ఎక్కువగా ఉన్నది, సరిపోతలేదు, నాకు కలపత్తలేదు. సరేనా? ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఇట్లా ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, అట్లనే ఇంతంత జీరా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఓకే, కడాయి చిన్నగా అయిపోయింది, నాకు కలిపేస్తలేదు. ఇప్పుడు ఎట్లా మళ్ళీ గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి సరిపోదు, కాబట్టి నేను ఇక్కడ ఇంకో గిన్నెల షిఫ్ట్ చేస్తాను. అంతే, ఏం చేస్తలేను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇట్లా కలపడానికి మంచిగా ఉంటే ఫ్రీగా ఉంటుంది, కలపడానికి కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఇట్లా తీసిన తర్వాత మసాలాలు అంతా కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. మనకి నూనె కూడా మంచిగా సపరేట్ అయింది. చికెన్లో గ్రేవీ కాకుండా నార్మల్ దగ్గరగా తినాలనుకుంటే ఇట్లనే ఉడకబెట్టుకోండి. ఒక సిమ్లో ఒక 5-10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. లేదు నేను ఇక్కడ గ్రేవీ కావాలి, నాకు సూప్ లెక్క ఉంటే బాగుంటుంది, నేను మసాలా వేసిందే సూప్ కోసం, సో వాటర్ వేసుకుందాం. సరిపడా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేయండి. ఇప్పుడు వాటర్ అంతా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఆయిల్ గిట్లా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. మీకు ఇక్కడ కావాలి అనుకుంటే ఇంకా మసాలా కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. బట్ నాకైతే ఏ మసాలా వద్దు, నాకు నూరిన మసాలా టేస్టే కావాలి కాబట్టి నేను అది తప్పించి ఇంకేది వేయట్లేదు. మస్తు ఉంటుంది, కుదిరితే ఇట్లనే వేయడానికి ట్రై చేయండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇట్లా 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ మనకి మంచిగా సపరేట్ అవుతుంది. గ్రేవీ చూస్తారు కదా, పర్ఫెక్ట్ గ్రేవీ. నాకు గిట్లయితే మస్తు ఉంటుంది. బగారన్నం కూడా అవసరం లేదు, ఫ్లేవర్ ఏకదమ్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఉంటాం మళ్ళా.